చూస్తారా మీరు? చూస్తాను బిగ్ బాస్. లాస్ట్ సాటర్డే సండే ఎలిమినేషన్ అది జరిగింది కదా. అవును. వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల అంటే వాళ్ళు వెళ్ళిపోతే బెటరా లేకపోతే వాళ్ళకన్నా లో పర్ఫార్మెన్స్ ఉన్నారు కదా వెళ్ళిపోతేనే బెటర్, ఎందుకంటే వాళ్ళు వర్తబుల్ కాదు అక్కడ. ఎవరు ఉన్నారు బిగ్ బాస్ హౌస్లో? నబిల్, నిఖిల్, విష్ణుప్రియ వీళ్ళైతే ఓకే వర్తబుల్. టాప్ 3 వరకు వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఫస్ట్ నబిల్ ఫస్ట్ ఉంటాడు, నిఖిల్ సెకండ్ ఉంటాడు, థర్డ్ విష్ణుప్రియ ఉంటుంది. వాళ్ళైతే నేను చెప్పగలుగుతాను, నేను ఫేవరెట్ వీళ్ళే. ఉంటుంది, తను బాగా ఆడుతుంది. కరెక్టే, వెళ్ళిపోవచ్చు. గేమ్ అంతా ఆడలేదు కదా, వాళ్ళకి ఛాన్సెస్ వచ్చాయి, 3 ఛాన్సెస్ అక్కడ ఇక్కడ ప్రూఫ్ చేసుకున్నారు, కానీ ఫైనల్స్కి వచ్చే వరకు వర్తబుల్ కాదు. ఉన్నారు కానీ వాళ్ళు ఎక్కువ ఏమంటే నామినేషన్లో లేరు, సో వాళ్ళు అంతగా వర్కౌట్ అవ్వదు. చాలా బాగా ఆడతాడు, ఫస్ట్ డే నుంచి చూస్తున్నాను, చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా మాట్లాడతాడు, క్లియర్గా ఏమంటారు నామినేషన్స్ వేస్తాడు, ఫైర్ చెప్తాడు, అన్ఫైరే చెప్తాడు, కాబట్టి నాకు ఫేవరెట్. పక్క విన్ అవుతాడు మేబీ, అతనే ఫస్ట్. నిఖిల్ అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ ఎందుకంటే జెన్యూన్గా ఆడతాడు, సో దేనిలోనే జెన్యూన్గా ఉంటాడు, లైక్ గుడ్ హ్యూమానిటీ ఉంటుంది, కైండ్లీ ఉంటాడు, హార్టెడ్. సో అందుకు నిఖిలే విన్ అవుతాడు. నిఖిల్ ఇంకా సెకండ్ ఎవరు? నబిల్, నిఖిల్, అమ్మాయి పేరు ఏం పేరు, తన విష్ణుప్రియ ఉండొచ్చు, తెలియదు, కానీ ఆ కమెడియన్ ఉంది కదా నెక్స్ట్ ఒక అమ్మాయి, తను. ఇంకొక కంటెంట్ ఏం లేదండి, వెళ్ళిపోవడం బెస్ట్, అంతేం జెన్యూన్ అనిపించలేదు. పృథ్వీ అయితే గేమ్ ఉన్నంత వరకు అమ్మాయి యూజ్ చేసుకో అనిపించింది ఆడ, అంతే. ఓకే, థ్యాంక్ యూ. చూస్తాను. లాస్ట్ సాటర్డే అండ్ సండే స్టేజ్ అండ్ పృథ్వీ వెళ్ళిపోయారు. సో నేను టాప్ 5లో ఉండాల్సిన వాళ్ళు ఇంకా వెళ్ళిపోవాల్సిన వాళ్ళు ఇంకా బిగ్ బాస్ అవసరం ఇంకా. అవును. సో మీ దృష్టిలో ఎవరు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోవాలి, ఎవరు ఉన్నారు అంటే నిఖిల్ ఈజ్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ యాక్చువల్గా. సో టాప్ 5 అయితే మేబీ రోహిణి డజంట్ డిజర్వ్, అవినాష్ వీళ్ళిద్దరు అయితే ఉండకూడదు, పృథ్వీ ఉండాలి, బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోయినాడు. సో నిఖిల్ టాప్ 5 ఎవరెవరు ఉంటారు? నిఖిల్, గౌతమ్, ప్రేరణ అండ్ అవినాష్ ఎట్లయినా ఫైనల్ కంటెండర్ అయినాడు. ఫేవరెట్ అంటే గేమ్ వైజ్ ప్రేరణ, ఎంటర్టైన్మెంట్ వైజ్ విష్ణుప్రియ. అంటే నేను చూసిందే 3 సీజన్స్, ఇది 3rd. బిగ్ బాస్ 3 చూసాను, 4 చూసాను, లైక్ రాహుల్ సిప్లిగన్స్ వాళ్ళది అండ్ సోహెల్, అఖిల్ వీళ్ళ చూసాను, అంతే. మళ్ళీ ఇది చూడడం మధ్యలో ఓటీటీ అదంతా ఏం ఫాలో అవ్వలేదు. మేబీ రోహిణి అండ్ అవినాష్. అంటే అసలు అవినాష్కి ఏమంటారు ఫైనల్ కంటెండర్ రావడం ఐ రియలీ డెంట్ లైక్ ఇట్. నిఖిల్కి వచ్చుంటే ఐ వుడ్ హావ్ బీన్ రియలీ హ్యాపీ. అట్లా రోహిణి అంటే దే డోంట్ డిజర్వ్ టాప్ 5 అని. చెప్పండి బ్రో, లాస్ట్ సాటర్డే రోజు మన నెక్స్ట్ డే వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయాడు. సో వాళ్ళ మీద మీ ఒపీనియన్ ఏంటంటే ఇంకా కంటెంట్ చేయాల్సిన వాళ్ళు కూడా కొంతమంది బిగ్ బాస్ హౌస్లో ఉన్నారు. రోహిణి, అవినాష్ ఉన్నారు, వాళ్ళిద్దరు కంటెంట్ ఇస్తున్నారు, కాకపోతే టాప్ 5లో ఉండే క్యాండిడేట్స్ అయితే కాదు. పృథ్వీ అయితే టాప్ 5లో ఉండే కంటెంట్. వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరుంటే బాగుండేది అనిపిస్తుంది? పృథ్వీ ఉంటే మెయిన్. పృథ్వీ టాప్ 5లోకి ఎవరెవరు ఉంటారు అనుకుంటారు ప్రజెంటా? నబీలు, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, ఇంకా అవినాష్. ఫేవరెట్ కంటెంటర్ నబీల్. ఎందుకు నచ్చేసాడు క్యారెక్టర్ వైజ్గా. 100 days చూస్తున్నారు కదా మీరు, ఇంకో 2 weeks ఉంది. సో ఎందుకు, ఏ క్వాలిటీస్ మీకు నచ్చాయి? నామినేషన్స్ నచ్చాయి. నామినేషన్ టైమింగ్ అంటే క్యూరియాసిటీ ఎవరు హౌస్లో ఉండకూడదు అనుకుంటున్నారు? అవినాష్ ఉండకూడదు అనుకుంటున్నాం, కాకపోతే ఫైనలిస్ట్ అయ్యిండు. నబిల్ కాకుండా ఇంకా ఎవరంటే ఇష్టం? నబిల్ కాకుండా నిఖిల్. నిఖిల్ అయినా మీరు హ్యాపీ? హ్యాపీ.
బాస్ మీరు లేదండి సేమ్ ఇద్దరు సేమ్ సేమ్ నబిల్ అయితే బెస్ట్ అవి లేదా బెస్ట్ థ్యాంక్ యూ బ్రో